హాయ్ గైస్, ఈరోజు డీట్కో డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 3439 అండ్ రీస్కెడ్యూల్ మీటింగ్స్ ఫర్ మ్యాక్సిమం ఫ్రీ టైమ్ 1. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏమంటుందంటే వాడు బేసికలీ మనకి రెండు యారేస్ ఇచ్చిండు. ఒకటి స్టార్ట్ టైం అండ్ ఒకటి ఎండ్ టైం. అండ్ మనకి ఈవెంట్ టైమ్ అండ్ కే అని రెండు వేరియబుల్స్ కూడా ఇచ్చిండు, ఇంటీజర్స్ ఇచ్చిండు. ఓకే, సో ఇవి వాడు ఏమంటుండంటే ఇట్లా మనకి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. మనకి టైం లైన్ అనేది 0 నుంచి ఈవెంట్ టైం వరకు ఉంది. ఓకే, అండ్ దాంట్లో మనకి ఈ స్టార్ట్ టైం ఎండ్ టైం అనేటి మన ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ యొక్క స్టార్ట్ టైమ్స్ అండ్ ఎండ్ టైమ్స్ డినోట్ చేస్తుంది. ఓకే, సో వాటిని మనం ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మనం ఏం చేయగలుగుతామంటే ఎట్మోస్ట్ కే ఈవెంట్స్ని ముందుకి వెనకకి జరపవచ్చు. ఓకే, సో వాటిని రీస్కెడ్యూల్ చేయొచ్చు మనం. ఓకే, సో రీస్కెడ్యూల్ అంటే ఏంటి, 1 అవర్ వెనకకి ముందు ప్లాన్ చేయొచ్చు ఈవెంట్ని, లేకపోతే ఒక 2 అవర్స్ లేట్గా ప్లాన్ చేయొచ్చు ఈవెంట్. ఓకే, సో అట్లా చేయొచ్చు. బట్ మనం ఒకటి ఎన్ష్యూర్ చేయాలి, అదేంటంటే రెండు ఎన్ష్యూర్ చేయాలి. అదేంటంటే మనం ఈవెంట్స్ని రీస్కెడ్యూల్ చేయొచ్చు, బట్ ఈవెంట్ యొక్క డ్యూరేషన్ని మనం చేంజ్ చేయలేం. ఓకే, సో ఏదన్నా ఈవెంట్ని మనం ఒక 1 అవర్ ముందుకు జరిపితే అండ్ దాన్ని ఒక ఎండ్ టైంని కూడా 1 అవర్ ముందుకు జరపాలి. ఓకే, స్టార్ట్ టైం 1 అవర్ ముందుకైతే ఎండ్ టైం కూడా 1 అవర్ ముందుకు కావాలి. ఓకే, అండ్ 2 అవర్స్ స్టార్ట్ టైం వెనకకు జరిపితే 2 అవర్స్ ఎండ్ టైంని కూడా వెనకకు జరపాలి. ఓకే, సో డ్యూరేషన్ ఆఫ్ ది ఈవెంట్ షుడ్ బి కాన్స్టెంట్ ఆల్వేస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ఆల్ మీటింగ్స్ షుడ్ స్టే ద సేమ్. ఓకే, సో రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ఆల్ మీటింగ్స్ షుడ్ స్టే ద సేమ్ అంటే మనకి ఈవెంట్ 1, 2, 3, 4 ఉన్నాయి అనుకోండి, ఒక 4 ఈవెంట్స్. అండ్ మనం ఇప్పుడు ఈవెంట్స్ని ముందుకి వెనకకి జరిపిన తర్వాత ఈవెంట్ 2 అనేది ఈవెంట్ 1 ముందు రావద్దు. ఓకే, సో మనం జరిపినప్పుడు కూడా మన ఈవెంట్ తర్వాత 1 తర్వాత 1, 2 ఉందంటే ఇనీషియల్ ఆర్డర్లో, ఫైనల్ ఆర్డర్లో కూడా ఈవెంట్ 1 తర్వాత ఈవెంట్ 2 ఉండాలి. అండ్ అట్లా ప్రతి రెండు ఈవెంట్స్కి సేమ్ ఆ కండిషన్ సాటిస్ఫై కావాలి. ఓకే, సో అది రెండు కండిషన్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి, అప్పుడే మనం ఈవెంట్స్ని ముందుకి వెనకకి జరపవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. అండ్ ఈ ఎగ్జాంపుల్లో స్టార్ట్ టైం ఎండ్ టైం ఇచ్చిండు అండ్ వాడు 2 గ్యాప్ క్రియేట్ చేయగలిగిండు. ఓకే, 2 గ్యాప్ ఎట్లా క్రియేట్ చేయగలిగిండు, మనం ఈ పెద్ద ఈవెంట్ని, ఎల్లో ఈవెంట్ని 2కి తీసుకొని వస్తే 2 నుంచి 4 వరకు అవుతుంది. అండ్ దాని తర్వాత ఓకే, ఈ గ్రీన్ ఈవెంట్ని వాడు 1 నుంచి 0కి తీసుకొని వచ్చిండు. సో అది 0 to 1 అయితే అండ్ 1 నుంచి 3 వరకు మనకు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి అవుట్పుట్ 2 చేసిండు. ఓకే, సో అండ్ ఇక్కడ ఎల్లో ఈవెంట్ని 1 నుంచి 3కి తీసుకొచ్చిండు అండ్ 3 to 9ని మనకి ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి అవుట్పుట్ 6 చేసిండు. ఓకే, అండ్ మన ఓవరాల్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ ప్రాబ్లంలో మనం లాంగెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఫ్రీ టైమ్ క్రియేట్ చేయాలి. ఓకే, ఈవెంట్స్ని ముందుకి వెనకకి జరిపి. ఓకే, సో ప్రాబ్లం ఇదంటుంది. అండ్ ప్రాబ్లం యొక్క కన్స్ట్రెంట్స్ కూడా చూద్దాం. ఈవెంట్ టైం వచ్చేసి 0 నుంచి 1 నుంచి 10⁹ వరకు ఉంటుంది. ఓకే, చాలా పెద్ద నెంబర్ అది. అండ్ స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 10⁵ వరకు ఉండొచ్చు. అండ్ కే వచ్చేసి ఎన్ని వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఎట్మోస్ట్ ఎన్ని ఈవెంట్స్నే కదా మనం ముందుకు వెనకకి జరిపేది. ఓకే, అండ్ ఈ కండిషన్ కూడా ఉంది, ఎన్ టైమ్ ఆఫ్ 5 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ట్ టైమ్ ఆఫ్ 5+1. ఓకే, సో ఇది ఏమంటుందంటే బేసికల్లీ ఈవెంట్స్లో ఓవర్ ల్యాపింగ్స్ లేవు, ఏదన్నా ఒక పాయింట్లో ఒకటి ఈవెంట్ ఉంది. ఓకే, అండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ 5 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఎండ్ టైమ్ ఆఫ్ 5. ఓకే, సో ఇది కన్స్ట్రెంట్స్. అండ్ ఈ ప్రాబ్లమ్ని ఒక ఎగ్జాంపుల్ తోటి ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12 వరకు రాసుకుందాం. ఓకే, సో దీంట్లో మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, ర్యాండమ్గా రాసుకుందాం ఈవెంట్స్. ఓకే, ఇది 0 అండ్ మన ఈవెంట్ టైం వచ్చేసి 12 ఉంది. ఓకే, అది మన లాస్ట్ బౌండరీ అనమాట, టైం లైన్ యొక్క బౌండరీ. ఓకే, సో ఇవి మన ఈవెంట్స్. మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఈవెంట్స్ని ముందుకి వెనకకి జరపగలుగుతాం. సో ఈవెంట్స్ని ముందుకు వెనకకి జరిపి మనం మ్యాక్సిమం ఫ్రీ టైం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫ్రీ టైం ఎంత ఉంది, ఇవి ఉన్నాయి కదా, ఇవి మన ఫ్రీ టైమ్స్. ఓకే, సో మ్యాక్సిమం ఫ్రీ టైం దీంట్లో ఏముంది, దీంట్లో మ్యాక్సిమం ఫ్రీ టైం 2 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని వీలైనంత పెద్దగా చేయాలి. ఓకే, సో
సో, ఇప్పుడు ఇక్కడ మనకి మాక్సిమం టైమ్ వచ్చింది. అండ్ ఈ మాక్సిమం టైమ్‌ని మనం ఇప్పుడు వీలైనంత పెద్దగా చేయాలి. ఎట్లా మనం ఇప్పుడు కొన్ని యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ ఆ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయడం ఏంటి? మనం ఈవెంట్స్‌ని రీషెడ్యూల్ చేయొచ్చు. ఓకే. ముందుకు వెనకకి జరపొచ్చు. ఓకే. సో, ఆహ్, మనం న్యాచురల్‌గా మనకి ఏం ఐడియా వస్తది? మనం ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్‌ని పెంచాలంటే మనం ఈవెంట్స్ అన్నిటిని ఒక దగ్గరికి ఇట్లా ఒక మనం ఒక దగ్గరికి గుంజేస్తాం గదా! సో, ఆహ్, ఇట్లా జూస్తే ఇక్కడ బ్లూ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పింక్‌ని మనం ఈ బ్లూ దగ్గరికి తీసుకొద్దాం. ఓకే. అండ్ ఈ యెల్లోని గూడా ఇక్కడ దగ్గరకి తీసుకొనొద్దాం. అండ్ ఈ పింక్‌ని అటు కార్నర్‌కి నెట్టేద్దాం. ఓకే. సో, ఇట్లా జేయడం వల్ల ఏం జరుగుతుంది? మనకి మధ్యలో ఒక పెద్ద ఫ్రీ టైమ్ దొరుకుతుంది. ఓకే. సో, ఇట్లా మనం గ్యాప్ క్రియేట్ జేయొచ్చు. సో, మన బేసిక్ ఐడియా ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడానికి ఏంటంటే, మనం అన్ని ఈవెంట్స్‌ని పుల్ టుగెదర్ చేస్తాం. ఓకే. ఒక పాయింట్ దగ్గరికి పుల్ చేసేస్తాం. ఓకే. సో, పుల్లింగ్ పా పుల్లింగ్ ఈవెంట్స్ టుగెదర్. ఓకే. ఇది ఫస్ట్ ఐడియా మనకు రావాల్సింది. ఓకే. సో, ఇట్లా పుల్ జేయొచ్చు. బట్ ఎన్ని విధాలుగా మనం పుల్ జేయొచ్చు? మనం ఇష్టమున్న దగ్గరికి పుల్ జేయలేము గదా! సో, ఎన్ని విధాలుగా పుల్ జేయొచ్చు? మనం ఓకే. సో, ఇక్కడ మనకి వాడు టైమ్ లైన్ ఇచ్చిండు. 1, 2, 3, 4, 5 ఇట్లా 12 వరకు ఉందనుకోండి. ఓకే. సో, అండ్ మన ఈవెంట్స్ అనేటివి ఒకటి 1 నుంచి 3 వరకి, ఒకటి 4 నుంచి 6 వరకి, ఒకటి ఓకే. ఇట్లా మన ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా ఈవెంట్స్‌ని పుల్ చేయొచ్చంటే, మనం ఇట్లా బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు. ఏంటి ఒక ఐడియా? మనం 0 దగ్గరకొచ్చి 0 నుంచి అన్ని ఈవెంట్స్‌ని ఇట్లా పుల్ చేయొచ్చు. అన్నిటిని 0కి తీసుకొని రావచ్చు. ఓకే. లేకపోతే 1 దగ్గరకొచ్చి అన్నిటిని ఇట్లా 1 దగ్గర నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యేటట్టు మళ్ళీ ఇట్లా పుల్ చేయొచ్చు. లేకపోతే 3 దగ్గరకొచ్చి అన్ని 3 నుంచి స్టార్ట్ అయ్యేటట్టు ఇట్లా పుల్ చేయొచ్చు. ఓకే. సో, ఇట్లా మనం ఈచ్ పాయింట్ దగ్గరకొచ్చి దాన్ని పుల్లింగ్ పాయింట్ లాగా డిసైడ్ చేసుకుందాం అనుకోండి. ఓకే. దానికి ఒక పేరు ఇచ్చుకుందాం పుల్లింగ్ పాయింట్ అని. ఓకే. దాన్ని పుల్లింగ్ పాయింట్ లాగా చేసి దాని తర్వాత నుంచి నెక్స్ట్ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో ఓకే. సో, ఇక్కడ k 3 అనుకుందాం. సో, ఈ పాయింట్ తర్వాత నుంచి k 3 కాబట్టి నెక్స్ట్ ఈవెంట్స్‌ని దీని దగ్గరికి తీసుకొనిద్దాం. ఓకే. ఓకే. అప్పుడు ఈ ఈవెంట్స్ తర్వాత మనకి ఇక్కడ ఏదో ఈవెంట్ ఉంటది. ఓకే. సో, ఇక్కడ మనకి ఒక ఫ్రీ టైమ్ క్రియేట్ అయితది. ఓకే. సో, మనం ఇప్పుడు ఈ ఫ్రీ టైమ్‌ని మాక్సిమైజ్ చేయొచ్చు. ఓకే. సో, అట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని ఒక పుల్లింగ్ పాయింట్ లాగా కన్సిడర్ చేసి 0 నుంచి ఈవెంట్ టైమ్ వరకి ఓకే. అన్నిటిని మనం పుల్లింగ్ పాయింట్స్ లాగా కన్సిడర్ చేసి ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈవెంట్ టైమ్ అనేది 10 పవర్ 9 వరకెళ్తుంది. ఓకే. సో, 10 పవర్ 9కెళ్ళేటప్పుడు మనం 10 పవర్ 9 ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనం ట్రై చేయలేం. ఓకే. ఎందుకంటే టీఎల్ఈ ఇస్తది ఆబ్వియస్‌లీ. సో, ఇక్కడ మనం ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాలి. అండ్ ఇంకొంచెం ఆప్టిమైజ్ కూడా చేయొచ్చు. ఓకే. సో, దానికి ఎట్లా ఆప్టిమైజ్ చేస్తామంటే 1, 2, 3, 7, 8, 9, 10, 11, 12 ఓకే. మన ఈవెంట్ టైమ్ లైన్ అనేది 0 నుంచి 12 వరకు ఉందని అనుకోవచ్చు మనం. అండ్ మన ఈవెంట్స్ అనేటివి 0-4 ఇంకోటి 5-7 ఇంకోటి 8-9 ఓకే. సో, ఇట్లా ర్యాండమ్‌గా ఈవెంట్స్ పెట్టుకుందాం. ఓకే. మనం ఇంతకుముందు వచ్చిన ఐడియా మనకేంటి ఈచ్ పాయింట్‌ని మనం పుల్లింగ్ పాయింట్ అనుకోని ఓకే. k 2 అనుకుందాం ఈ కేస్‌లో. ఈచ్ పాయింట్‌ని పుల్లింగ్ పాయింట్ అనుకోని ఆ పాయింట్‌కి నెక్స్ట్ ఈవెంట్స్‌ని ఇటు పుల్ చేసేస్తాం అనుకున్నాం. ఓకే. సో, అట్లా చేస్తే మనకి ఇప్పుడు 0కి పుల్ చేస్తే ఏమైద్ది? ఓకే. ఇప్పుడు ఇదే సేమ్ డయాగ్రామ్‌ని 0కి పుల్ చేసిన తర్వాత ఏమైతదో చూద్దాం. ఓకే. ఇది 2 వరకు ఇక్కడికొస్తది. అండ్ ఇది ఎక్కడి వరకొస్తది? 4 వరకొస్తది. ఓకే. సో, నెక్స్ట్ ఇవి ఇక్కడనే ఉంటాయి. ఎందుకంటే k 2 నెక్స్ట్ ఈవెంట్స్ మాత్రమే మనం చేయగలుగుతాం. ఓకే. సో, ఇట్లా చేయడం వల్ల ఇదంతా మనకి ఫ్రీ టైమ్ దొరికింది. ఓకే. ఇది 0కి చేస్తే ఇట్లా అయింది. అండ్ నెక్స్ట్ 1కి చేసి చూద్దాం. సో, 1కి చేస్తే అండ్ 4-5 అయిద్ది కదా ఒకటి. సో, ఇది యెల్లో అండ్ పింక్ ఇక్కడొస్తది. అండ్ ఇంకో బ్లూ ఇక్కడ ఉంది. ఓకే. సో, ఇది ఒకటి 0కి చేసినాం అండ్ ఒకటి 1కి చేసినాం. ఇప్పుడు మనం చూస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది.
మనం 0కి బెటర్ అని. ఓకే. 0 ఈజ్ బెటర్ దాన్ 1 అని. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి 1 తోటి చేసినప్పుడు అనవసరంగా మనం ఇక్కడ చిన్న స్పేస్ పెట్టుకుంటున్నాం కదా! సో, ఆ చిన్న స్పేస్ ఏదో మనం ఈ అన్ని ఈవెంట్స్‌ని ఇటు సైడ్ జరపగలిగితే ఆ స్పేస్ ఇక్కడికొచ్చేది కదా! ఓకే. సో, అట్లా మనం 0 ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ స్పేస్ వేస్ట్ కావట్లేదు ఏమి. బట్ 1కి చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ స్పేస్ వేస్ట్ అయితుంది. ఓకే. సో, దానివల్ల 1కి అంత బెటర్ ఆన్సర్ రాదు 0కొచ్చినంత. అండ్ అది మనం అట్లా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే మనం ఏదన్నా ఒక ఈవెంట్‌ని ఈ 2 ఈవెంట్స్ తీసుకుందాం. ఈ 2 ఈవెంట్స్‌ని మనం వీలైనంత లెఫ్ట్‌కి జరపడం ఎవ్రీ టైమ్ బెటర్ అయితది గదా! ఓకే. సో, ఈ 2 ఈవెంట్స్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ దాన్ని మాక్సిమం జరిపేంత జరుపుదాం. ఓకే. సో, లెఫ్ట్ సైడ్ మాక్సిమం ఎంత జరపొచ్చు ఈ 2కి 0 జరపొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఆల్వేస్ 0కి జరపడం బెటర్. బట్ ఒకవేళ మనం ఈ 2 తీసుకున్నామనుకోండి. సో, ఈ 2కి మాక్సిమం ఎంత జరపగలుగుతాం? మాక్సిమం మనం ఈ 4 వరకు తీసుకొని రావచ్చు. ఓకే. మాక్సిమం దాని ప్రీవియస్ ఈవెంట్ యొక్క ఎండ్ పాయింట్ వరకి మొత్తం పుష్ చేసేయొచ్చు ఈ 2 ఈవెంట్స్‌ని. ఓకే. అండ్ ఇక్కడ గూడా ఈ 2 ఈవెంట్స్‌ని కన్సిడర్ చేస్తే ఈ 2 ఈవెంట్స్‌ని మొత్తం ఈ పాయింట్ వరకు పుష్ చేసేయొచ్చు. ఓకే. సో, మన పుష్ అనేది ఆ పుల్లింగ్ పాయింట్స్ అనేటివి మనకి 0 అయితది. ఈచ్ ఈవెంట్ యొక్క ఎండ్ పాయింట్‌ని మనం ఒక పుల్లింగ్ పాయింట్ లాగా కన్సిడర్ చేస్తే దాని నెక్స్ట్ కే ఈవెంట్స్ అన్నిటిని ఆ పుల్లింగ్ పాయింట్‌కి ఇట్లా పుష్ చేసేయొచ్చు మనం. ఓకే. సో, అట్లా చేస్తే ఆ నెక్స్ట్ కే ఈవెంట్స్ తర్వాత ఒక పెద్ద ఫ్రీ టైమ్ మనకు దొరుకుతది. ఓకే. సో, ఇది ప్రాబ్లమ్ యొక్క మెయిన్ ఐడియా. ఓకే. సో, మనం ఏం చేస్తాం సింపుల్‌గా మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో, ఆ ఈవెంట్స్ యొక్క ఎవ్రీ పుల్లింగ్ పాయింట్‌కెళ్తాం. సో, ఫస్ట్ అయితే 0 కూడా కన్సిడర్ చేయాలి. ఓకే. సో, 0 అనేది కూడా ఒక పుల్లింగ్ పాయింట్. నెక్స్ట్ ఇదొక పుల్లింగ్ పాయింట్, ఇదొక పుల్లింగ్ పాయింట్, ఇదొక పుల్లింగ్ పాయింట్. ఓకే. సో, ఇప్పుడు మనం లెట్స్ సే దీనికి పుల్ చేసినామనుకోండి. ఓకే. దీనికి పుల్ చేసినాం. సో, ఇప్పుడు ఈ డబ్బా అనేది ఇక్కడికొస్తది. అండ్ ఈ డబ్బా ఇక్కడికొస్తది. ఓకే. అండ్ ఇక్కడ ఇది ఇంతే ఉంటది. సో, ఈ ఈ రెండిటికి ఒక డ్యూరేషన్ వస్తది. ఓకే. ఈ రెండిటికి ఒక డ్యూరేషన్ 2 కలిపితే. అండ్ ఇది మొత్తం మన ఫ్రీ టైమ్ అయిందిగా. అండ్ ఈ పాయింట్ ఆల్రెడీ నెక్స్ట్ ఈవెంట్ యొక్క స్టార్ట్ టైం. ఓకే. అండ్ ఈ పాయింట్. సో, మనకు కొత్తగా క్రియేట్ అయ్యే ఫ్రీ టైమ్‌ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? దీని యొక్క దీని యొక్క స్టార్ట్. ఓకే. ఈ ఈవెంట్ యొక్క స్టార్ట్ అండ్ ఈ పాయింట్ ఉందా? లైక్ దీన్ని మైనస్ ఇది చేస్తే ఈ డిస్టెన్స్ వస్తది. అండ్ ఇప్పుడు మనకి దీంట్లో ఇది ఆల్రెడీ తెలుసు మనకి. ఓకే. ఇది మన ఎండ్ పాయింట్ ఆఫ్ ఈ ఈవెంట్ కదా! ఓకే. ఇది తెలుసు. ఈ స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఈ ఈవెంట్ ఇది తెలుసు. మనకు తెలియంది ఏంటి జస్ట్ ఈ డి తెలీదు అండ్ ఈ పాయింట్ తెలీదు. ఓకే. సో, మనకి ఈ డి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సో, డి క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ప్రిఫిక్స్ సమ్ కావాలి. సో, మనం ఏదన్నా సెట్ ఆఫ్ ఈవెంట్స్ యొక్క సమ్ కావాలి మనకి. అది కూడా తొందరగా కావాలి. అంటే మనం ప్రిఫిక్స్ సమ్ చేసుకోవచ్చు. సో, ప్రిఫిక్స్ సమ్‌లో మనం సింపుల్ ఐడియా ఎట్లుంటది? మనం అన్ని ఈవెంట్స్ యొక్క ప్రిఫిక్స్ సమ్ తీసుకుంటాం. డ్యూరేషన్ అండ్ మనకి ఈ 2 ఈవెంట్స్ యొక్క సమ్ కావాలంటే ఈ మొత్తం సమ్‌లో నుంచి ఈ సమ్‌ని సబ్ట్రాక్ట్ చేసేస్తాం. ఓకే. సో, అప్పుడు మనకి ఈ సమ్ వచ్చేస్తది. అండ్ అట్లా మనం ఈ ఈ కే ఈవెంట్స్ యొక్క డ్యూరేషన్ మనం తీసుకొస్తాం. ఓకే. సో, ఈ స్టార్టింగ్ పాయింట్‌కి ప్లస్ డి చేస్తే మనకి ఈ పాయింట్ వస్తది. అండ్ ఈ పాయింట్ యొక్క స్టార్ట్ పాయింట్ ఆల్రెడీ తెలుసు. సో, దీంట్లో నుంచి ఈ పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఫ్రీ టైమ్ వచ్చేస్తది. సో, అట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పుల్లింగ్ పాయింట్‌కి ఈ ప్రాసెస్ మొత్తం పర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. సో, 0 దీనికి అన్నిటికి ఇట్లా సేమ్ ఈ ప్రాసెస్ పర్ఫార్మ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది. ఓకే. సో, ఇది ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. దీన్ని కోడ్ చేసేద్దాం. కోడ్ కూడా సింపులే ఉంటది. కోడ్ కూడా అంత కష్టమేమి ఉండదు. సో, మనకి ఫస్ట్ అయితే మన నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కావాలి కదా! సో, ఈవెంట్ టైమ్ కాదు. స్టార్ట్ టైమ్ డాట్ సైజ్. ఓకే. ఓకే. సో, ఇవి వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు మనకి ఒక ప్రిఫిక్స్ సమ్ క్రియేట్ చేయాలి కదా! సో, ప్రిఫిక్స్ సమ్ ఎట్లా చేస్తాం? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసుకుందాం. అండ్ వెక్టార్ ప్రిఫ్ n, 0 ఫర్ I ఈక్వల్స్ టు n. ఓకే. సో, ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ డ్యూరేషన్స్ ఆఫ్ ఈచ్ ఈవెంట్‌గా.
సో సమ్ ప్లస్ ఈచ్ ఈవెంట్ యొక్క డ్యూరేషన్ ఎట్లా వస్తుంది మనకి, ఎండ్ టైమ్ ఆఫ్ ith ఈవెంట్ మైనస్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ith ఈవెంట్. ఓకే, యాడ్ చేస్తే మనకి దాని యొక్క డ్యూరేషన్ వచ్చేస్తుంది అండ్ ఆ డ్యూరేషన్ని మనం సమ్లోకి యాడ్ చేసినాం అండ్ దాన్ని మనం ప్రిఫిక్స్ ఆఫ్ ఐకి అసైన్ చేసేస్తాం. ఓకే, సో ఇట్లా ప్రిఫిక్స్ సమ్ వచ్చేసింది. సో ప్రిఫిక్స్ సమ్ వచ్చిన తర్వాత మనం ఈచ్ పుల్లింగ్ పాయింట్కి వెళ్ళాలి. సో మనం జీరోని కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ఈసారి కొంచెం మనం క్లెవర్గా జీరో నుంచి స్టార్ట్ చేయకుండా -1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, i ఈక్వల్స్ టు -1 నుంచి i <n వరకు వెళ్తాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ k ఈవెంట్స్ కావాలి కదా. సో నెక్స్ట్ k ఈవెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, lth ఈవెంట్ i ప్లస్ ఫస్ట్ ఈవెంట్ నుంచి ఉంటుంది అండ్ r అనేది i ప్లస్ k అవుతుంది. ఓకే, సో l టు r ఈవెంట్స్ వరకు మనకు సమ్ కావాలి. సో అది రేంజ్ ఇక్కడ పెట్టుకుంటున్నాం మనం. అండ్ ఒకవేళ నెక్స్ట్ మనకు అసలు k ఈవెంట్సే లేకపోతే, సో లెట్సే మనం లాస్ట్ ఈవెంట్కి వచ్చేసినాం, లాస్ట్ ఈవెంట్ తర్వాత అసలు ఈవెంట్సే ఉండవు కదా. సో అక్కడ మనం i ప్లస్ k యాక్సెస్ చేస్తే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వస్తుంది కాబట్టి మినిమమ్ ఆఫ్ n-1 లాస్ట్ ఈవెంట్కి i ప్లస్ k ఈవెంట్కి మనం మినిమం తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు lth ఈవెంట్ నుంచి rth ఈవెంట్ వరకు అన్నిటినీ మనం ith ఈవెంట్కి పుష్ చేసేస్తాం. ఓకే, సో ఇది అండ్ మన పుల్లింగ్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ, పుల్లింగ్ పాయింట్ అనేది ఒకవేళ i అనేది -1 అయింది అనుకో, 0 మన పుల్లింగ్ పాయింట్ అవుతుంది. బట్ i అనేది ఇండెక్స్ ఎగ్జిస్ట్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మనం ఆ ఈవెంట్ యొక్క ఎండ్ పాయింట్ అనేది పుల్లింగ్ పాయింట్, ఎండ్ టైం అనేది పుల్లింగ్ పాయింట్ అయింది. సో ఇఫ్ i ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఎండ్ టైమ్ ఆఫ్ i అనేది పుల్లింగ్ పాయింట్ అయింది, లేకపోతే 0 అనేది పుల్లింగ్ పాయింట్ అవుతుంది. ఓకే, ఓకే, సో ఇది మన పుల్లింగ్ పాయింట్ అయింది. అండ్ ఇప్పుడు మనకి డ్యూరేషన్ కావాలి. సో డ్యూరేషన్ ఎట్లా వస్తుంది, డ్యూరేషన్ ఆఫ్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ నెక్స్ట్ k ఈవెంట్స్. ఓకే, సో డ్యూరేషన్ ఎట్లా వస్తుంది, ఇది ప్రిఫిక్స్ సమ్ నుంచి చేస్తాం. సో ప్రిఫిక్స్ ఆఫ్ r మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ l-1. సో l-1 ఎప్పుడు యాక్సెస్ చేయాలి, l-1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు యాక్సెస్ చేయాలి. సో దీనికి కూడా కండిషన్ రాద్దాం. సో l-1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఇది యాక్సెస్ చేద్దాం, లేకపోతే 0నే ఉంచుదాం. ఓకే, సో ఇప్పుడు డ్యూరేషన్ కూడా వచ్చేసింది. సో డ్యూరేషన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రీ టైం క్రియేట్ అవుతుందా ముందు, ఆ ఫ్రీ టైం యొక్క ఎండ్ పాయింట్ ఏమవుతుంది, ఫ్రీ టైం యొక్క ఎండ్ పాయింట్ అనేది నెక్స్ట్ ఈవెంట్ యొక్క స్టార్ట్ పాయింట్ అవుతుంది కదా. సో ఫ్రీ ఎండ్ అనుకుందాం దాన్ని, ఇంట్ ఫ్రీ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ టైమ్ ఆఫ్ r+1. ఓకే, స్టార్ట్ టైమ్ ఆఫ్ r+1 అవుతుంది. బట్ r+1 ఎవ్రీ టైం ఎగ్జిస్ట్ అవుతుందా అంటే అది కూడా ఎగ్జిస్ట్ కాదు. ఒకవేళ లాస్ట్ ఈవెంట్కి చేసినప్పుడు మనం లాస్ట్ +1 అనేది అవుట్ ఆఫ్ ఇండెక్స్ అవుతుంది కదా. సో అది ఈవెంట్ టైం అయిపోతుంది, లాస్ట్ బౌండరీ అనేది. ఓకే, సో ఇది కూడా r+1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు లెస్ దాన్ n అయితే యాక్సెస్ చేద్దాం, లేకపోతే దీన్ని ఈవెంట్ టైం లాగా ఉంచుకుందాం. ఓకే, సో ఫ్రీ ఎండ్ వచ్చేసింది అండ్ ఫ్రీ స్టార్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ స్టార్ట్ ఏంటి, ఫ్రీ స్టార్ట్ సింపుల్, మన పుల్లింగ్ పాయింట్కి డ్యూరేషన్ యాడ్ చేయాలి. ఓకే, పుల్లింగ్ పాయింట్ ప్లస్ డ్యూరేషన్ చేస్తే మనకి ఫ్రీ స్టార్ట్ వస్తుంది. సో మన యాక్చువల్ ఫ్రీ టైం ఎంత క్రియేట్ అయితే ఫ్రీ ఎండ్ మైనస్ ఫ్రీ స్టార్ట్, ఆన్సర్ ఈస్ ఫస్ట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా ఫ్రీ ఎండ్ మైనస్ ఫ్రీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో అండ్ ఇక్కడ ఆన్సర్ రిటర్న్ చేసేస్తాం అండ్ ఆన్సర్ కూడా డిక్లేర్ చేసుకుందాం 0. ఓకే, సో ఇది మన ప్రాబ్లం యొక్క కోడ్. సో దీన్ని రన్ చేద్దాం అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక ప్రిఫిక్స్ యారే క్రియేట్ చేయడానికి ఒక ట్రావర్సల్
అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆన్సర్స్ మ్యాక్సిమం ఆన్సర్ తేవాలి కదా. సో ఆ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఇంకొకటి రావాలి. సో మన టైం వచ్చేసి 2n విచ్ ఈస్ నథింగ్ బట్ O ఆఫ్ n. ఓకే, అండ్ మన స్పేస్ వచ్చేసి మనం ప్రిఫిక్స్ వాడుతున్నాం, ఒక ప్రిఫిక్స్ అరే క్రియేట్ చేస్తున్నాం. సో అది వచ్చేసి n, O ఆఫ్ n స్పేస్ కూడా వాడుతున్నాం. సో యా, O ఆఫ్ n స్పేస్ అండ్ O ఆఫ్ n టైంలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. ఈ సొల్యూషన్లో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి, ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఓకే, అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని ఇంకా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా, సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.